హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమికి అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక వర్గం మీడియా ఉంటుంది కదా, లేనిపోని వార్తలు ప్రచారం చేసి సునకానందం పొందేటువంటి మీడియా, కొంతమంది మేధావులని చెప్పబడేటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తామని చెప్తారు కదా, వాళ్ళందరూ గిలగిల కొట్టుకునేలా ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. దేంట్లో వైఎస్ వివేక గారి కేసుకు సంబంధించి. అయినా కూడా వీళ్ళలో మార్పు రాదు. ఇప్పుడు ఒక పక్క అక్కడ సుప్రీంకోర్టులో కీలక తీర్పు ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్, అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు, అవినాష్ రెడ్డి ఆట కట్టు, సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టుని కూడా తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టుని కూడా ఆ తీర్పుని కూడా నాశనం చేస్తూ ఉన్నారు ఈ వర్గం మీడియా. ఇంకేం చేస్తాను చెప్పండి. అంటే ఇదే వీళ్ళు అనుకున్నది జరగలేదు. వీళ్ళు ఇంతకాలం ఏం చెప్తూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దీని వెనక ఉన్నాడు, అవినాష్ రెడ్డి చేత చేపించాడు, చెల్లెల్ని ఇక్కడ ఉన్నారు కదా చెల్లెలు ఇద్దరిని, వాళ్ళందరినీ గెంటేశాడు, వివేకం అవివేకం ఆవేకం అనుకుంటా సినిమాలు తీసి జగన్ గారి గొడ్డలు పోటు, బాబాయ్ హత్య పోటు అని రకరకాల పోస్టులు రకరకాల వార్తలు వండి వార్చారు. మరి ఈ రకంగా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది ఇక్కడ? ఇంకో విచిత్రం తెలుసా, సిబిఐ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన ప్రమేయం ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఆ విచారణలో తేలలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పేరునే వాడాం కూడా. ఇప్పుడు కూడా అసలు ఈరోజు మంగళవారం రోజు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుంది. ఇక జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైంది. అవినాష్ రెడ్డి ఏమంటారు, పారిపోవడానికి సిద్ధం. ఎంత దారుణం అంటే అంత దారుణం. సుప్రీంకోర్టులో ఏం తీర్పు వస్తుందో కూడా ముందు వీళ్ళే డిసైడ్ చేస్తారు. కానీ వీళ్ళ కన్న కలలన్నీ భగ్నం చేసే విధంగా గిలగిల కొట్టుకునే విధంగా ఈరోజు తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు న్యాయస్థానం. ఏ న్యాయస్థానం అనేది అందులో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తారు. ఈరోజు ఏంటి వాళ్ళు, సునీత గారు ఏంటి పిటిషన్ అంటే, ఇప్పుడు ఈ బెయిల్ రద్దు చేయాలని కోరింది అక్కడ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మేము ఈ బెయిల్ రద్దు చేయం, అందులో మేము జోక్యం చేసుకోం, అసలు టాపిక్ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ ఏం చెప్పింది, ఈ విచారణ మొత్తం కంప్లీట్ అయింది. ఓకే, కంప్లీట్ అయింది. అయినా కూడా మళ్ళీ మీరు విచారణ చేయాలంటే మళ్ళీ మేము విచారణ చేస్తామని చెప్పి సిబిఐ ఇంతకుముందే చెప్పేసింది క్లియర్గా. ఈ చెప్పింది ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేసింది. చేసిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ సునీత గారు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరి మీరు ఎన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ట్రయల్ కోర్టులో అప్పుడు ఎందుకు మీరు ప్రస్తావించలేదు, ఛార్జ్ షీట్ దాఖలు చేయకముందు మీరు ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారు వీటన్నింటినీ? అంటే మీ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ కేసు ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉండాలా, కొన్ని సంవత్సరాల టైం పడుతుంది ఈ కేసు ఇదే రకంగా మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటే? సో ఇది తప్పు కదా. సో కాబట్టి దీనికి మేము అంగీకరించాం. మీరు ఏది ఉన్నా కూడా ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, ట్రయల్ కోర్టులో కేసు వేయండి. అక్కడ వేసిన తర్వాత ట్రయల్ కోర్టు కనుక విచారణ చేయాలని భావిస్తే చేయండి. ఆ తర్వాత ఏమైనా అంశాలు ఇక్కడికి రావాల్సినటువంటి అంశాలు ఏమంటే మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ ఇక్కడ ఆశ్రయించండి. అంతే తప్ప ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలంటే మేము బెయిల్ రద్దు చేయం. అంతే కదా. ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలి అని అంటారు, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ విచారణ చేయాలంటారు. ఎన్ని సంవత్సరాలు ఇట్లా విచారణ చేసుకుంటూ పోతారు? సిబిఐ విచారణ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమె సిబిఐ విచారణ కావాలని కోరుకున్నదే సునీత గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అది సిబిఐ విచారణ కంప్లీట్ చేసినట్టు కూడా మళ్ళీ వినట్లే, మళ్ళీ కావాలి ఆ బెయిల్ రద్దు చేయాలి. ఇక ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రద్దు చేసేది ఉంటుంది. ట్రయల్ కోర్టులో మీరు ఏం చేశారు అన్నది ఒక కీలకమైనటువంటి పాయింట్ని సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అండ్ అదేవిధంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్నా కూడా సుప్రీంకోర్టు వినలేదు. మీరు ఏది ఉన్నా కూడా ట్రయల్ కోర్టుకే వెళ్ళండి. ట్రయల్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఈ కేసుకు సంబంధించి మీరు ఏవే విషయాలు చెప్పాలనుకుంటారో అవన్నీ అక్కడ చెప్పండి. దాని తర్వాత మరి కోర్టు ఏం భావిస్తుందో చూడండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. మరి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మరి ట్రయల్ కోర్టులోనే ఇప్పుడు లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు ప్రస్తావించవచ్చు కదా. ఎందుకని అప్పుడు ప్రస్తావన చేయలేదు? ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సిబిఐ మా విచారణ పూర్తయిందని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రస్తావన తెస్తూ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారు అంటే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది అర్థమవుతుంది. నిజంగా వీళ్ళ యొక్క వాదనలు నిజంగా నిజం ఉందనుకుంటే కనుక, న్యాయం ఉందనుకుంటే కనుక అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఉండేది. కానీ లేదు.
ఈ రకంగా తీర్పులు వస్తే, ఈ రకంగా ఉత్తర్వులు ఉంటే వీళ్ళ ఆనందం చూడండి. ఇగో అవినాష్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అట్లనే పోస్ట్ పెడతా ఉన్నారు. అవినాష్ ఆట కట్టు, వివేక కేసుపై సుప్రీం స్ట్రాంగ్ ఆర్డర్ అంట. ఏం ఆర్డర్ ఇచ్చింది? మీరు ఏం కోరుకున్నారయ్యా? బెయిల్ రద్దు అవ్వబోతుంది ఈరోజు, మంగళవారం రోజు గడబిడే ఉంటుంది. అసలు వణికిపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఇట్లా షేక్ అవుతుంది అనే కదా మీరు చెప్పారు, అనే కదా మీరు వార్తలు రాశారు, అనే కదా మీరు డిబేట్లు పెట్టారు. మరి అలాంటి దడదడలాడేటివి, షేక్ అయ్యేటువంటి తీర్పు వచ్చిందా? రాలేదు కదా. న్యాయస్థానాల్లో ఏవేవి పరిగణలోకి తీసుకోవాలి, ఏ రకంగా ఉత్తర్వులు ఇవ్వాలనేది న్యాయస్థానానికి తెలుసు. న్యాయస్థానంలో వచ్చేటువంటి అంశాలన్నీ ముందే మీరే చెప్పేసి, కేసులు మీరే పెట్టి, తీర్పులు మీరే ఇచ్చి, దడదడలాడిచ్చేసి ఏంది ఇది? ఇప్పుడు కూడా చూడండి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక మళ్ళీ మనం వేరే రకంగా ఎప్పుడు తమ్ముళ్ళు పెట్టినాం అనుకో, చూసే జనాలు మొహం మీద ఉమ్మేస్తారు అని చెప్పి ఈ రకంగా అవినాష్ ఆట కట్టు, సో వివేక్ కేసుపై సుప్రీం స్ట్రాంగ్ ఆర్డర్ అంట. స్ట్రాంగ్ ఆర్డర్ ఏమొచ్చింది? బెయిల్ రద్దు చేయమని చెప్పింది. వీళ్ళు కోరుకున్నది ఏంటి? బెయిల్ రద్దు కావాలని. అయిందా? లేదు. సో ఇది పరిస్థితి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వైఎస్ వివేక గారి హత్యకు సంబంధించి ఎవరు దోషులు ఉన్నా సరే ఖచ్చితంగా తేలాలన్నదే మన ఉద్దేశం. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇది ఈ రకంగా కొనసాగుతుంది, ఇంకా కొనసాగాలని ఒక ప్రయత్నం జరుగుతుంది దీని వెనక అన్నది ఆ విషయం చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇక్కడ వాస్తవం కాదు, ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇంకా ఈ కేసు కొనసాగాలనే చూస్తూ ఉన్నారు. ఇక్కడితో ఆగకూడదు, దీన్ని వాడుకొని, ఈ కేసును వాడుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, సాక్షులను ప్రభావితం చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇందులో లేని జగన్మోహన్ రెడ్డిని లాగి దాని మీద రాజకీయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది. ఇక్కడ వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ ఎవరు? సిద్ధార్థ్ లూత్రా. ఆయన గురించి మీకు తెలుసు. అడ్వకేట్ గంటకి ఎన్ని లక్షలు తీసుకుంటారో, మరి ఆయన ఎవరి తరఫున వాదిస్తారో మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళ అబద్ధపు ప్రచారాలు మాత్రం దయచేసి నమ్మకండి. నిజంగా ఈ విషయంలో ఏదైనా వీళ్ళ తప్పు ఉందంటే అది న్యాయస్థానం పరిశీలిస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేసింది, ట్రయల్ కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా విచారణ అవసరం ఉంటే విచారణ చేస్తారు, దోషులు ఎవరో పట్టుకుంటారు. ఖచ్చితంగా ఇప్పుడు దొరికిపోతారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మీరు అనుకున్న వ్యక్తులు అందులో లేరు అంటే దాని అర్థం ఏంటి? బలమైన ఆధారాలు లేవు. కోర్టుకు కావాల్సింది బలమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు. మనం క్రియేట్ చేస్తా అంటే కుదరదు. సో వీళ్ళు క్రియేట్ చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే మొత్తానికైతే ఈరోజు ఇచ్చినటువంటి కీలక ఉత్తర్వులు వీళ్లకు తిరుగులేని దెబ్బ అనే భావించవచ్చు. అవి వీళ్ళు ఉల్టా పెడతారు. జగన్కి షాక్. వీళ్ళ నైట్ ఉంటే జగన్కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది, అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చింది, వైసీపీలో భయాందోళనలు మొదలయ్యాయని కూడా మళ్ళీ డిబేట్లు పెడతారు వీళ్ళు కావాలంటే. కాబట్టి నిజం చెప్పేటువంటి ప్రయత్నం. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.